అయితే మా వాళ్ళు చాలా రోజుల నుంచి దావత్ చేసుకుందాంరా గట్టిగా అనేసి అంటే సరే ఓకే తీ అనేసి అనుకున్నాము. ఊకే పారం కోళ్ళు ఏం తిందాం సార్ మంచిగా నాటుకోళ్ళు తిందాంరా అనేసి అని అనుకున్నాము. అయితే శనివారం రోజు మా దగ్గర టేక్మాల్ అంగళ్ళకు పెద్ద అంగడి చదువుతుంది 60 నాటుకోళ్ళు తెచ్చుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయినాము. అంగళ్ళకు పోతే కోళ్ళకు రేట్లు మాత్రం మామూలుగా లేవు, చాలా మస్తు. తొందరగా పోతేనే ఫ్రెష్ కోళ్ళు దొరుకుతాయని తొందరగా పోయినాం, కానీ రేట్లు మాత్రం బీభత్సంగా పెరిగిపోయినాయి కోళ్ళకు. ఏ కోడి చూసినా చిన్న కోడి అయినా పెద్ద సైజు కోడి అయినా కానీ రేట్లు మాత్రం ఊహించినంత ఎక్కువ అయిపోయినాయి. సరే ఇక అందక పోయినాక ఉత్తవుకుంటూ వస్తాం, ఎక్కువసారి తీసుకొస్తామనే ఫిక్స్ అయిపోయినాము. కానీ రేటు ఫిక్స్ రేట్లు పెట్టేసారు కోళ్ళకి, అదేందో కానీ ఒక కోడి తాతకు దగ్గర అయితే కోడి మాకు కొంచెం మంచిగా అనిపించింది. రేటు ఎక్కువసారి తీసుకుందామనే అంత అనిపించింది, కానీ తాత మాత్రం రేటు ఆయన అన్నంతకు ₹1 తక్కువ తీసుకోలేడు. ఇక సరే అనేసి ఇక ఆయనకు పైసలు అయితే చెప్పేసి కోడిని అయితే తీసుకున్నాము. మాకు అనుకున్నంత అయితే కోడి అయితే దొరికింది ఒక్కటి, కానీ ఒకటి సరిపోదు, ఇంకో కోడిగిన తీసుకోవాలనుకున్నాము. ఇంకో కోడిగిన తీసుకున్నాము. తాత దగ్గరికి కోళ్ళు తీసుకొని అది బాగా అరుస్తుంది. తాత దగ్గరికి రానికి జర అలవాటు, మా దగ్గర అలవాటు కాలేదు కదా, కొంచెం బుజ్జగించుకుంటా తీసుకొని వచ్చినాం. ఇక దాన్ని అరవకుండా సైలెంట్గా వండబెట్టి దాన్ని 2 కోళ్ళు అయితే తీసుకొని ఇంటికి పోదామనేసి ఇక రిటర్న్ అయిపోయినాము. దాన్ని కోస్తుంటే పాపం అనిపిస్తుంది, కానీ కొయ్యడానికి తీసుకుపోదామని వాటిని దొరకబడదామని వెళ్తే మాత్రం మాకు గంట సేపు దొరకకుండా వెళ్ళాలి. అవి పిచ్చి కోపం లేచింది, కానీ ఇక కోస్తే అప్పుడు ఎంతైనా పాపం అనిపించింది. ఇక తర్వాత ఎట్లయినా మేమే తింటామనుకో, కానీ చూస్తుంటేనే జాలేసింది. ఇక అందుకని కొంచెం దూరం కెమెరా పెట్టేసి దూరం పోయినాం. ఇక మేము వాని పని వాడు చేసుకున్నాడు, దనాంచి కోసి పడేసిండు వాటిని. ఏమైనా కానీ వాటిని కోసేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో తింటేప్పుడు అంత బాగా అనిపిస్తుంది. కానీ వాడైతే నీట్గా మంచిగా క్లీన్ చేస్తున్నాడు బోరు బీరాన్ని, స్కిన్ గిన. స్టార్టింగ్లోనే వానికి మంచిగా నాటుకోడి పులుసు పెట్టుకొని కానీ ముందే చెప్పినాము. నాకు తెలుసు భయ్యా నేను మొత్తం చూసుకుంటా అనేసి చెప్పేసిండు. మేము సైలెంట్గా కూకున్నాం. ఈ ఆడ వీడియో పెట్టి వాని పని వాడు మంచి నీట్గా చేసుకున్నాడు. ముక్కలు కూడా మంచి మీడియం సైజులో కొట్టిండు. పులుసుకి అయితే జబర్దస్త్ సెట్ అయిపోయినుండే. ఎంత వస్తుందో అనుకున్నాం, కానీ అనుకున్న దానికన్నా కూర ఎక్కువనే వచ్చింది. కిలోన్నర కూర వచ్చింది 2 కోళ్ళు. కానీ కోళ్ళు చిన్నగానే ఉండే, కానీ కూర మాత్రం కొంచెం మాలసుకొని వచ్చింది మాకైతే. మేమైతే కూరతోటి బాగా సాటిస్ఫాక్షన్ అయిపోయినాము.
చూడు ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఉందా? కారం రా ఎట్లా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? మనకు సరిపెట్టేట్టుందా? ఇంటి దగ్గర అయితే నాటుకోడి పులుసు ఒకటి, బగారా రైస్ ఒకటి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. అయితే చికెన్ పకోడా ఒకటి ఆడ మేము వెళ్ళిన దగ్గరనే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇక సో ఇవన్నీ తీసుకోపోయి ఇక ఆటోలో పెట్టుకుంటున్నాము. సో ఇక అవి తీసుకొని అందరు సిగ్గుపడుతున్నారు, అందుకే వెళ్ళే ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు. నేనైతే ఒకటి పట్టుకొని వచ్చిన ఇక కవర్ అట్లా పెట్టినా. నాటుకోడి పులుసు కూర నుంచి అయితే వాడైతే టిఫిన్ ఇడిస్తలేడు, ఎప్పుడెప్పుడు దొంగ సాటున తిందామని చెప్పేసి. వీడైతే తేవాలనా వద్దా అన్నట్టు చూసుకుంటా ఒక తీసుకొస్తున్నాడు. తెచ్చి అయితే లోపల పెట్టిండు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇగో మొత్తం మీద అయితే మేము ఇగో చైన్ కార్డ్ కూడా వచ్చేసినాం. మేము అంటే ఒక అనుకున్న ప్లేస్కి అయితే ఆటో తీసుకొని వచ్చేసినాం. ఇక అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. ఇక ఆడ చికెన్ అది పకోడికి అయితే ఆడ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పొయ్యి కూడా ఒక బాండి అదన్నీ. సో ఇప్పటిదాకా అయితే అన్నీ కరెక్టే చేసినాం, కానీ ఇక నాటుకోడి కూర బగారా నంగిని ఇంటికాడ వేసుకొని చేనుల కాడికి వచ్చినాం చెట్ల కిందికి. అన్నీ మంచిగా చేసినాం, కానీ చికెన్ పకోడీ చేయడానికి ఇంటికాడ ఆయిల్ బాటిల్లో పోసి పెట్టినాం. అది తెచ్చుడు మర్చిపోయినాం. వీడికి వాళ్ళందరూ వెనక చేతులు పెట్టుకుంటా ఏం చేద్దామా అని చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళా తప్పదు ఇక ఇంటికైతే పోవాలి మళ్ళీ తీసుకొని రానికి. ఎట్లాగో ఆయిల్ మర్చి వచ్చినాం. అప్పటిదాకా ఉత్తగా ఎందుకుందామని మా వాళ్ళు ఒక గేమ్ లూడో వేసుకుంటున్నారు. మస్తు ఎంటర్టైన్మెంట్ అనుకో ఇది మాకు. కష్టపడ్డా, చికెన్ తెచ్చిన, ముక్కలు చేసిన, పకోడీ చేసిన, ఆకలి అవుతుంది, తింటాం. అరే పకోడీ ఎట్లయిందిరా? బాగుంది, మస్తు అయింది. అప్పటి నుంచి అక్కడితో ఎంత వెయిట్ చేసినామో అంత